దే ఆర్ ఈజ్ అ టెర్రరిస్ట్, నెంబర్ 1 టెర్రరిస్ట్ అని కొన్ని కాంగ్రెస్ మెన్ చెప్పారు ఆల్రెడీ, ఆసిఫ్ మనీని వాళ్ళ ఆర్మీ చీఫ్ని. సో దాట్స్ అ ప్రెషర్. వాడిని కంట్రీ నుంచి బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి మనం, ఎక్కడైనా వెళ్తే అరెస్ట్ చేయాలి. సో దాట్ షుడ్ బి ద థ్రెట్. భయం ఉండాలి. ఇప్పుడు ఒట్టిగా లొల్లి చేస్తున్నారు. హౌ సేఫ్ హైదరాబాద్ ఈజ్ సార్? సో వెరీ సేఫ్. దానికోసం మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇక్కడ పెట్టుకున్నాం, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చర్లపల్లి దగ్గర ఉంటుంది. మనకు 3 ఎయిర్ ఫోర్స్ బేస్లు ఉన్నాయి. టెక్నికలీ వీ కెన్ యూజ్ ఆల్ ద 3. బేగంపేట్, హకీంపేట్, దుండిగల్ ఉంది. దాని తర్వాత బీదర్ ఉంది పక్కనే. దీస్ ఆర్ ట్రైనింగ్ బేసిస్. బేగంపేట్ ట్రాన్స్పోర్ట్ బేస్ అన్ని ఆపరేషనల్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే. ఓకే, సో హైదరాబాద్ దగ్గర ఒక మిసైల్ రావాలంటే మినిమం మీకు అర్ధగంట పడుతుంది పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ ఇస్ కాంటంప్లేటింగ్ అని తెలుస్తుంది. నో, దే కెనాట్ టచ్. అంత మ్యాక్సిమం దీనికన్నా ముందు కూడా 71 వాళ్ళు కూడా చూసాం, వాళ్ళు పంజాబ్ వైపు నుంచి రాజస్థాన్ వైపు అక్కడే కొడతారు వాళ్ళు ఎక్కువ. దానికని ఇక్కడ రాలేరు వాళ్ళు, ఎందుకంటే మన దగ్గర అవాక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మన దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి, అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట సార్, 71 వార్ అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఘాజీని కుర్సురా కూల్చేసింది విశాఖపట్నంలో. అది ఒక్కసారి అంటే ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి దాని గురించి కొంచెం అవగాహన తక్కువ. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఘాజీ అనేది పాకిస్తాన్ దగ్గర ఉన్న చిన్న స్టోరీగా చెప్తాను, ఎందుకంటే నేను ఐ థింక్ ఐ డిడ్ అ వీడియో సమ్వేర్, ఆ లింక్ మీకు పంపిస్తాను. ఈ ఘాజీ అనే ఒక సబ్మెరీన్ వాళ్ళ దగ్గర, పాత సబ్మెరీన్ యూఎస్ దగ్గర నుంచి లీజ్లో తీసుకున్నారు. అప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్, మన దగ్గర పాత ఐఎన్ఎస్ విక్రాంత్, దట్ వాస్ అది విశాఖపట్నంలో ఉంది అన్నమాట. ఈ 71 వార్ మొదలైనప్పుడు భారతదేశం స్ట్రాటజీ ఏముండే అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ తిప్పి బంగ్లాదేశ్ వైపు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే యూఎస్ వాళ్ళు 7th ఫ్లీట్ పంపిస్తున్నారని చెప్పారు. 7th ఫ్లీట్ అంటే చాలా పెద్ద కాంబినేషన్, వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ కెరియర్, డెస్ట్రాయ్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. మనం ఏం చేసామంటే మేము విక్రాంత్ పెట్టుకుంటాం, బంగ్లాదేశ్ తరు చిటగాంగ్ వైపు పంపిస్తామని చెప్పాను, ఢాకా చిటగాంగ్ వైపు. పాకిస్తాన్ ఏం డిసైడ్ చేశారంటే సరే ఇదే ఛాన్స్ విక్రాంత్ని కొడదాం అని చెప్పి సబ్మెరీన్ పంపించారు ఘాజీ అని. కానీ మన సబ్మెరీన్ ఇంటర్సెప్ట్ చేసుకున్నాం, మన విక్రాంత్ని అండమాన్స్ పంపించేసాం. ఐఎన్ఎస్ రాజ్పూత్ అని చెప్పి ఇంకో షిప్ని విక్రాంత్ లాగా తయారు చేస్తాం. అంటే సబ్మెరీన్ వాడికి తెలియదు కదా పైన ఏముందని షిప్ అని మాత్రం, కానీ కమ్యూనికేషన్ అంతా ఐఎన్ఎస్ విక్రాంత్ లాగా కమ్యూనికేట్ చేస్తున్నారు కెప్టెన్. అతన్ని పిలిచి నేవల్ చీఫ్ ఇచ్చారు, మీకు యూ హెవ్ టు యాక్ట్ లైక్ దిస్, విశాఖపట్నం హార్బర్ నుంచి బయటకు వెళ్ళండి, యు ఆర్ యాక్టింగ్ లైక్ ఐఎన్ఎస్ విక్రాంత్. వీడు కూడా అక్కడే ఉన్నాడు రెడీగా. ఇమ్మీడియట్లీ చార్జెస్ డ్రాపింగ్ అంటారు, అంటే టార్పీడోస్ కొట్టడం. ఘాజీ మీద కొట్టారు, ఇమ్మీడియట్గా ఆల్ డైట్, అందరు చనిపోయారు. దాని తర్వాత డైవర్స్ని పంపించాం మన కింద, విశాఖపట్నం హార్బర్ దగ్గర జరిగింది అది. దాది పెద్ద ఒక హిస్టరీ. విశాఖపట్నం వాళ్ళు అక్కడ చాలా మంది దట్ టైం చూడడానికి చాలా మంది బయటకు వచ్చారు, కనిపించదు, నీళ్ళకి లోపల ఉంది కదా. కానీ తర్వాత ఐఎన్ఎస్ కుర్సారా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మన షిప్, మన ఓన్ సబ్మెరీన్, వాళ్ళకి తెలిసిపోయింది సబ్మెరీన్ అంటే ఏంటి ఉంటుంది. కానీ ఆ రోజు విశాఖపట్నం మీద బాంబింగ్ చేయడమో లేకుంటే ఈవెన్ ఐఎన్ఎస్ విక్రాంత్ మీద చేయడమో పాసిబుల్గా ఉండే ఘాజీ. కానీ మన వాళ్ళు దే రియలీ ప్లేడ్ వెరీ బిగ్ డెకాయ్ గేమ్ ఆడారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఏమో అక్కడ పంపించాం, కానీ ఇక్కడ ఉన్న షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆయన ఇన్ఫాక్ట్ కెప్టెన్ గాట్ అవార్డ్ ఆల్సో, మెరిటోరియస్ అవార్డ్ ఆల్సో ఫర్ దాట్ కేసు అనమాట. సో పెద్ద ఒక స్టోరీ అది, ఐఎన్ఎస్ మూవీగా వచ్చింది అది. ఘాజీ రాణా తీశారు తెలుగులో, బట్ బాగానే తీసుకొచ్చారు అది. ఆ సినిమా కూడా చూడాలి మనం. ఇప్పుడైతే రైట్ టైం అండి. ఏంటి అసలు అంటే మన ఆర్మీ, మన నేవీ, మన ఎయిర్ ఫోర్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళకి సబ్మెరీన్ బేస్ విశాఖపట్నం, ఇప్పుడు కొత్త సబ్మెరీన్ బేస్ నౌ ఇట్ ఇస్ ఈస్టర్న్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు అక్కడ కొంచెం పైకి టువర్డ్స్ ఒరిస్సా వి ఆర్ బిల్డింగ్ అ న్యూ సబ్మెరీన్ బేస్.